అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి అయితే వచ్చేసాను. స్త్రీలు ఈ రంగు గాజులు వేసుకుంటే అదృష్టం అనేది కలిసి వచ్చి మీ భర్త యొక్క సంపద బాగా పెరుగుతుంది. దీనికి సంబంధించిన వీడియోని మనం ఇప్పుడు తెలుసుకుందాము. దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఆడవారికి గాజులు అందాన్నిస్తాయి. నిండుగా దుస్తులు వేసుకుని, చేతుల నిండా గాజులు వేసుకొని, నుదుటిన బొట్టు పెట్టుకుంటే ఆ మహిళకు సమాజంలో లభించే గౌరవం వేరుగా ఉంటుంది. మహిళలు ధరించే గాజులు తమ అందానికే కాకుండా సౌభాగ్యానికి కూడా చిహ్నంగా నిలుస్తూ ఉంటాయి. కానీ నేటి తరంలో చాలామంది యువకులు కనీసం తమ చేతులకు ఒక గాజు కూడా వేసుకోవడం లేదు. ఇలాంటి స్త్రీలకి తమ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. స్త్రీలు వేసుకునే గాజు రంగును బట్టి రకరకాల ఫలితాలు ఇస్తాయని పండితులు తెలియచేస్తున్నారు. అయితే స్త్రీలు ఎన్ని రోజులు వేసుకోవాలి, ఏ రంగు గాజులు వేసుకుంటే ఐశ్వర్యం కలిసి వస్తుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం విపులంగా తెలుసుకుందాము. సుమంగళి స్త్రీలు గాజు వేసుకోవాలంటే ఉదయం కానీ సాయంత్రం కానీ మాత్రమే వేసుకోవాలి. అంతేగాని మిట్ట మధ్యాహ్నం సమయంలో మాత్రం స్త్రీలు గాజులు వేసుకోకూడదు. మధ్యాహ్న సమయంలో గాజులు వేసుకుంటే దురదృష్టం కలుగుతుంది. దీని ద్వారా మీ భర్తకు చెడు జరిగే అవకాశాలనేవి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే స్త్రీలు కొత్త గాజులు వేసుకోవాలంటే శుక్రవారం కానీ ఆదివారం కానీ మార్చుకోవాలి. ఈ 2 రోజుల్లో స్త్రీలు కొత్త గాజులు వేసుకుంటే మాత్రం భర్త ఆయుష్ పెరుగుతుంది. అలాగే భర్త సంపద కూడా రెట్టింపు అవుతుంది. మిగతా రోజుల్లో సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటేనే మంచిది. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు మంగళవారం కానీ శనివారం కానీ గాజులను అస్సలు కొనకూడదు. మరియు ఈ 2 రోజుల్లో కొత్త గాజులు ధరించకూడదు. శుక్రవారం రోజున స్త్రీలు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం ముందు 2 ఎర్ర గాజులను ఉంచి పూజ చెయ్యండి. ఆ తరువాత ఆ గాజులు స్త్రీలు వేసుకుంటే మీ సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉంటుంది. అలాగే మీకు ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. మట్టి గాజులతో ఒక మాలను చేసి ఆ మాలను అమ్మవారి ఫోటోకి వేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల ఆడవారికి సౌభాగ్యం అనేది పెరుగుతుంది. సుమంగళి స్త్రీలు నలుపు రంగు గాజులు మరియు నీలం రంగు గాజులను మాత్రం అస్సలు ధరించకూడదు. ఈ రంగు గాజులు కనుక స్త్రీలు వేసుకుంటే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బుకు సంబంధించిన ఆర్థికపరమైన ఇబ్బందులు ఎన్నో కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఎందుకంటే నలుపు మరియు నీలం రంగు శనిదేవునికి సంకేతం. పెళ్ళైన ఆడవాళ్ళు చాలామంది ఎర్రగాజులు ధరిస్తారు. ఎరుపు రంగు గాజులు సౌభాగ్యానికి చిహ్నంగా నిలుస్తాయి. ఎరుపు రంగు గాజులు వేసుకుంటే స్త్రీలకు ఎక్కడా లేని యొక్క శక్తి వస్తుంది. ఎవరైతే ఎరుపు రంగు గాజులు వేసుకుంటారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే స్త్రీలు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే తమ ఇంటికి అదృష్టం కలిసి వస్తుందట. మీ ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు తిరుగుతూ ఉంటారట. కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారు. స్త్రీలు పసుపు రంగు గాజులను వేసుకుంటే ఆ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి ఏ సమస్య లేకుండా ఎప్పుడు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. నారింజ రంగు గాజులను వేసుకుంటే మాత్రం తమ వ్యాపారాలలో ఎన్నో లాభాలు వస్తాయి. స్త్రీలు తెలుపు రంగు గాజులను వేసుకుంటే కుటుంబంలో ఎలాంటి టెన్షను లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఆడవాళ్ళు కనీసం 1/2 డజన్ గాజులైనా తప్పకుండా వేసుకోవాలి. 2 చేతులు కలిపి మొత్తం 12 గాజులు తక్కువ కాకుండా చూసుకోవాలి. లేదా 2 చేతులు కలిపి కనీసం 6 గాజుల కన్నా వేసుకోవాలి. గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకొని తీరాలి. ఎన్ని గాజులు వేసుకుంటే పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతారని, అదేవిధంగా ఫ్రీ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందని సైన్స్ చెబుతోంది.
అందుకే శ్రీమంతం పేరుతో గర్భిణీలకు చేతి నిండా గాజులు వేస్తారు. అలాగే స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మట్టి గాజును తప్పకుండా తెచ్చుకోవాలి. ఏ స్త్రీ అయితే తమ పుట్టింటి నుంచి గాజులు తెచ్చుకుంటుందో ఆ స్త్రీకి చాలా మంచి జరుగుతుంది. ప్రతి శుక్రవారం స్త్రీలు ఖచ్చితంగా చేతులు నిండా ఎరుపు రంగు గాజులు కానీ పచ్చ రంగు గాజులు కానీ వేసుకోవాలి. శుక్రవారం రోజున స్త్రీలు ఈ రంగు గాజులు వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమై మీ ఇంట్లో సిరి సంపదలను ప్రసాదిస్తుంది. అలాగే నెలలో ఒకసారైనా ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఒక డజను గాజులను అమ్మవారికి సమర్పిస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీపైన ఎల్లప్పుడూ ఉంటుంది. నేటి సమాజంలో చాలామంది స్త్రీలు బంగారు గాజులు వేసుకుంటూ ఉంటున్నారు. ఇది మంచిదే, కానీ తప్పకుండా బంగారు గాజుల మధ్యన ఈ రకమైన మట్టి గాజులను తప్పకుండా వేసుకోవాలి. అలా వేసుకోకపోతే లక్ష్మీదేవి యొక్క కటాక్షానికి దూరం అవుతారు. కనుక ప్రతి ఒక్కరూ బంగారు గాజులు వేసుకున్నప్పటికీ వాటి మధ్య ఎరుపు రంగు మట్టి గాజులను వేసుకున్నట్లయితే లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నమై మీపై ధనవర్షాన్ని కురిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా సరే కనీసం రెండైనా మట్టి గాజులు చేతికి ఉండాలని పెద్దలు చెప్తుంటారు. మరీ ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ప్లాస్టిక్ గాజులు మాత్రం అస్సలు వేసుకోకూడదు. ప్లాస్టిక్ గాజులు వేసుకుంటే మీ ఇంట్లో ఎల్లప్పుడూ దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందంట. శుక్రవారం ఎప్పుడైనా సరే ఇంటికి ముత్తైదువులు వస్తే వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టి గాజుల్ని ఇచ్చి పంపించడం వల్ల ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. అలానే ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి సౌభాగ్యం పెరుగుతుంది. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లవేళలా నివసిస్తుంది. వివాహిత స్త్రీలు గాజులను దానం చేయటం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. ఆడవాళ్ళు గాజులను ధరించడం వెనుక చాలా విషయాలే ఉన్నాయి. గాజుల వల్ల మహిళలకు చాలా ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు తెలియచేస్తున్నారు. స్త్రీలు మట్టి గాజులు ధరించడం వల్ల గర్భాశయ దోషాలు దరిచేరవని, నెలసరి సమయాల్లో బాధపడేవారు మట్టి గాజులు వేసుకుంటే ఏ సమస్య లేకుండా ఉంటాయని ఆయుర్వేదం కూడా చెబుతుంది. ఒకరు వేసుకున్న గాజులను మరొకరు వేసుకోకూడదు. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. గాజులు వేసుకోవడం వలన ఎలాంటి కీడు జరగకుండా రక్షణగా ఉంటుంది. చిన్నపిల్లలకు నల్లని గాజులు వేయటం వలన దిష్టి తగలకుండా జాతకంలో ఏ దోషాల్లోనూ ఇబ్బంది పిల్లలు పడకుండా ఉండేటట్లు గాజులు రక్షిస్తూ ఉంటాయి. ఆడవాళ్ళు అమ్మవారికి ప్రతిరూపమని పండితులు చెబుతున్నారు. కాబట్టి స్త్రీలు చేతి నిండుగా గాజులు ధరిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువై ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆడపిల్లలు గాజులు వేసుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి తిరుగుతుందని పెద్దలు భావిస్తూ ఉంటారు. అందుకే ఆడపిల్ల పుట్టినప్పటి నుండి చేతికి గాజులు వేయటం అలవాటు చేస్తారు. చేతి నిండా గాజులు వేసుకుంటే గలగలమని శబ్దంతో ఇంట్లో అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. గాజులు పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా చక్కదిద్దుతారని నమ్మకంగా గాజులు వేసుకున్న వారి శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది. మనిషి చేతి మణికట్టు నుంచి 6 అంగుళాల వరకు యాక్యుప్రెషర్ పాయింట్ ఉంటుంది. గాజులు వేసుకున్నప్పుడు ఇవి వాటిపై ఒత్తిడిని తెస్తాయి. అలా జరిగినప్పుడు మహిళల ఆరోగ్యం మెరుగుపడుతుందని పూర్వకాలంలో పురుషులు కూడా గాజులు ధరించేవారట. రాను రాను ఈ ఆచారం స్త్రీలకు మాత్రమే అనేలా వచ్చేసింది. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందేసేయండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై లక్ష్మీ మాత. జై జై లక్ష్మీ మాత.